మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అటు ఇటు కాని చదువులు చదివి, కుటుంబ బాధ్యతల కోసం లైఫ్ను పణంగా పెట్టి, నచ్చని ఉద్యోగం చేస్తూ, జీవితంలో ఏమి సాధించలేకపోయాము అని బాధను పడుతూ, బాధను గుండెల్లో దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు చూడు, వాళ్ళు అసలైన హీరోలంటే. మనసుకు హత్తుకునేలా మాట్లాడేవాళ్ళు కొందరు, మనసును నొచ్చుకునేలా మాట్లాడేవాళ్ళు కొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్ళు ఇంకొందరు. ఈ అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. డబ్బు చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెప్తుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెప్తుంది నా కోసం క్షమించు, మిగతా అన్నింటినీ మర్చిపోయి అని. కానీ ఆ భగవంతుడు చెబుతాడు, నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేనిస్తాను అని. జీవితాన్ని జీవించు, వీలైనంతగా. మరణాన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ చాలా అందమైనది అయి ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఒక్కసారి కలుసుకున్న వారంతా జీవించడమే మర్చిపోతారు. ప్రకృతి నియమాల చాలా విచిత్రమైనవి. ప్రాణమున్న మనిషిని నీళ్ళల్లో మునిగిపోతాడు, చచ్చినవాడు నీళ్ళల్లో తేలుతాడు. బ్రతుకంతా బ్రాండ్ల వెనుక పరిగెత్తేవాడికి తెలుసా రేపు ఊరేగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదు అని. అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతాం, కానీ ఎంత అందమైన మిగిలేది బూడిదేగా. ఒక్కరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే ఇంకొకరు నవ్వి బాధ దాచుకుంటారు. మనుషుల ఐక్యమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బ్రతుకున్న వాడిని పడగొట్టాలి అనుకుంటారు, చచ్చిన వాడిని భుజాలను మోస్తారు. జీవితంలో ఏది ఎప్పుడో చెప్పలేము. ఏ ఆట చివరిదో